మీరు స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ 30 డేస్లో నేర్చుకోవాలనుకుంటున్నారా? జస్ట్ మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మేము మీ ముందు, మీరు మా ముందు. జస్ట్ మీ నేమ్, లొకేషన్, ఫోన్ నెంబర్ చెప్పేయండి. మీరు మమ్మల్ని దోచుకోండి, మేము మిమ్మల్ని దోచుకుంటాము. హిందీ లాంగ్వేజ్ జస్ట్ 15 డేస్లో నేర్చుకోవాలనుకుంటున్నారా? మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. క్యా బాత్ హై, ఖానా ఖాయా, పానీ పియే. వాళ్ళ వీళ్ళ డబ్బులు అడుగుతున్నారా? అరే మేము లోన్ ఫెసిలిటీ చేస్తాం. జస్ట్ మీ ఆధార్ కార్డ్ అప్లై చేయండి. మీకు ఎంత కావాలో 5 lakhs 10 lakhs మేము చీటికలో అరేంజ్ చేస్తాం వితౌట్ ఎనీ ప్రూఫ్. లోన్ కట్టలేదనుకో నీకు ఉంటుంది టార్చర్ నెల నెల. అబ్బా గేమ్స్ ఆడడానికి బయటకి ఏం పోతావు? రకరకాల గేమ్స్ మా యాప్లో ఉన్నాయి. చక్కటి గేమ్స్ ఉంటాయి, ప్రైజెస్ ఉంటాయి, మనీ ప్రైజెస్ మెయిన్గా ఉంటాయి. జస్ట్ మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్ చెప్పేస్తే, మీ నేమ్, లొకేషన్ ఇచ్చారని అనుకోండి, అలాగే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసినారు అనుకోండి, మొత్తం స్వాహా సున్నం రుద్దేస్తాం మొత్తం. ప్రతి ఒక్క యాప్ మనం డౌన్లోడ్ చేసుకుంటే ఎట్లా అంటే మన ఫోన్ నెంబర్ తోటి అన్ని రకాల అకౌంట్స్ ఓపెన్ అయిపోతున్నాయి ఇవాళ రేపు. సో ఎంత కేర్ఫుల్గా ఉండాలో మనం ఉన్నామా? హాయ్, హలో టు ఎవ్రీవన్. ఇవాళ రేపు డిఫరెంట్ యాడ్స్ వస్తున్నాయి మనకు. సెల్ ఫోన్ ఓపెన్ చేయగానే యాడ్స్ వస్తూనే ఉంటాయి. మాకు ఈ లాంగ్వేజ్ కావాలంటే మీకు ఇంత బాగా మాట్లాడాలనుకుంటే ఇది డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే డిఫరెంట్ గేమ్స్ ఆడండి, మీకు ప్రైజెస్ ఇస్తామనేసి అట్లాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి అని. ఇంకోటి ఇంకా ఘాట్ అయినది ఏంటంటే లోన్స్ ఇస్తామని. మేము మంచి లోన్స్ ఇస్తాము, మీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తాము, అంత పర్సెంటేజ్ ఇస్తామని చెప్పేసి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని మస్తు యాడ్స్ వస్తున్నాయి. ఆ యాప్స్లో ఏం ఉంటుందో, ఏం స్కామ్ రాసి ఉంటుందో తెలియదు. మన ఫోన్ ద్వారా అన్ని మెసేజెస్ అయితే వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఒకటే అనుకుంటాం, అరే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఇది యూజ్ అవుతుంది కదా అనుకుంటాం. కానీ దయచేసి యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు 10 రకాలుగా ఆలోచించి దాని గురించి తెలుసుకొని చేసుకోండి. మాకు 7 years కింద అయితే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్న ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఆ అడ్వర్టైజ్మెంట్ ద్వారా మేము ఏం చేసినామంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం. ఒక కాల్ వచ్చింది. ఏమని వచ్చిందంటే మీ ఏటీఎం కార్డు బ్లాక్డ్ అయిపోయింది అనేసి వచ్చింది. అంటే నేను కానీ మా ఫ్రెండ్ కానీ గాబర పడిపోయినాం. ఇదేందో ఇట్లా వస్తుంది చూడు అనేసి అనగానే, హలో నీకు మీద శుద్ధపూసలాగా నంబర్ ఇస్తాను, నంబర్కి చేసిన. ఆ నంబర్ చేయగానే వాడు ఎత్తేసి మీది ఏటీఎం కార్డు బ్లాక్డ్ అయిపోతుందండి, మీరు దయచేసి రెన్యువల్ చేసుకోవాలంటే టెల్ యువర్ ఏటీఎం నెంబర్ అనగానే ఏటీఎం కార్డు తీసుకున్నాం. ఏటీఎం కార్డు కూడా చెప్పేసినాం నంబర్. ఇంకేమైంది ఓటీపీ వచ్చింది. ఒక ఓటీపీ రాగానే పలానా ఓటీపీ వస్తుంది మీకు చెప్పండి అన్నారు. చెప్పేసినాం. 8,000 1 minute గయప్ అయిపోయినాయి. ఎంత దారుణం అండి. ఏటీఎం కార్డు మీది బ్లాక్డ్ అయ్యింది, రెన్యువల్ చేయించుకోమని ఒక చిన్న మాటతోటి మా మైండ్ అయితే షాక్లో ఉండి, అయ్యో బ్లాక్డ్ అయిపోయిందంట చలో రెన్యువల్ చేయొచ్చు అనగానే మేము ఏం చేసినాం, ఎంత పిచ్చి పని చేసాం. అట్లా మేమే ఊర్లో పడ్డాము. మా ఫ్రెండ్ నేను దగ్గరుండి మరి అన్నీ నొక్కినాం వాడు చెప్పినట్టు. ఆన్లైన్ ప్లాట్లు అమ్ముతామని చెప్పేసి ఆన్లైన్లో ఇల్లు సగం ధరకి ఏమొస్తుంది, మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని మీకు రకరకాల ఇల్లులు చూపిస్తామనేసి అట్లా ఎన్నో రకాల మోసాలు. దయచేసి రకరకాల యాడ్స్ డౌన్లోడ్ చేసుకోకండి. ఈ యాప్స్ ద్వారా ఎట్లా ఏ స్కామ్లు ఇరుక్కుంటామో, ఎట్లా ఇరుక్కుంటామో మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ పోతున్నాయి మన పేరు మీద, మన ఫోన్ నెంబర్ మీద. కాబట్టి ఒక్కసారి మీరు దీనికి అలర్ట్గా ఉండండి. ఏ యాప్ అయినా డౌన్లోడ్ చేసుకోండి అనే ముందు చాలా అలర్ట్గా ఉండాలి. ఈ స్కామ్లలో అస్సలు ఇరుక్కోకండి. నేను చెప్పే ఈ మొత్తం సబ్జెక్ట్ అంతా ఒకటే. యాప్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు చాలా కేర్ఫుల్గా ఉండాలి. దాన్ని ఎలాంటి స్కామ్ ఉందో మీరు కనుక్కోండి. ఫస్ట్ కనుక్కొని మీరు ప్రొసీడ్ అవ్వండి.